ఆయన బయలుదేరడానికి ముందు ఇక్కడ నేను బయలుదేరితే నా వేగానికి నా బలానికి భూమి తట్టుకోలేదు, కుంగిపోతుంది. కాబట్టి మహేంద్రగిరి మీదకెక్కి ఆ పర్వత శిఖరములను నా పాదముల చేత పీడించి ఆకాశంలోకి ఎగురుతాను అని చెప్పి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. అది హనుమ యొక్క గొప్పతనం అంటే. కొన్ని లక్షల వానరములు దక్షిణ తీరానికి వెళ్ళలేక ఉత్తర తీరంలో చతికిలబడిపోయి కూర్చుండిపోతే హనుమ ఒక్కరు మాత్రం జగామలంకాం మనసా మనస్వి. ఆయన ఎంత సంతోషంతో, ఎంత విశ్వాసంతో, ఎంత ఉత్సాహంతో ఉన్నారంటే ఎప్పుడెప్పుడు నేను లంకా పట్టణానికి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు సీతమ్మ దర్శనం చేస్తానా, ఎప్పుడెప్పుడు అడ్డొచ్చిన రాక్షసుల్ని చంపుతానా అన్న ఆనందంతో బయలుదేరి సవేగవాన్ వేగ సమాహితాత్మ, అంతటి మహావేగం కలిగినటువంటి మహానుభావుడు హరిప్రవీర పరవీరహంత, రాక్షసులను దునుమాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ హనుమ మనస్సమాధాయ మహానుభావో. ఎందుకు మహానుభావుడయ్యాడంటే ఎంత పెద్ద కార్యాన్ని అప్పజెప్పినప్పటికీ ఉత్సాహం చెక్కు చెదరకుండా ముందు మనస్సుతో వెళ్ళిపోతారు. ఎవరు ముందు మొక్కవోనటువంటి జవసత్వాలతో మనసుని ఉంచుకుని ఆ ఉత్సాహంతో, ఆ ధైర్యంతో, ఆ సంతోషంతో కార్యం చేయడానికి ప్రారంభం చేస్తాడో వాడు సాధించలేనిది లోకంలో ఉండదు. హనుమద్ ఉపాసన ఎందుకు చేస్తారంటే పిల్లల్ని కూడా హనుమకి ప్రదక్షిణం చేయండి, ప్రదక్షిణం చేయండి, ప్రదక్షిణం చేయండి అని ఎందుకంటారంటే ఆయనకి ప్రదక్షిణం చేస్తే ఆయన ఉత్సాహం, ఆయన జవం, ఆయన బుద్ధి అన్నిటినీ మించి ముందు మనసుతో కార్యాన్ని చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండాలి. జగామలంకాం మనసా మనస్వి. ఆయన ఎప్పుడో శరీరంతో లంకకి వెళ్ళడం తర్వాత ముందు మనసుతో లంకాపట్టణానికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ 100 యోజనముల సముద్రాన్ని ఒక్కదాన్ని చూసి అయ్య బాబోయ్ ఇది మనం ఎక్కడ దాటుతామని చరిగిల పడిపోయారు. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటేసి దేవతల్ని కూడా శాసించగలిగిన వాడు, ఓడించగలిగినటువంటి వాడైనటువంటి రావణ బ్రహ్మచేత పరిపాలింపబడుతున్న కాంచన లంకలో ఒక్కరే వెళ్ళి సీతామాత అన్వేషణం చేతి సీతమ్మ జాడ కనిపెట్టి అవసరమైతే రాక్షసుల్ని మర్దించి తిరిగి వచ్చి రాముడికి క్షేమవార్త చెప్తానని ధృతితో, ధైర్యంతో, సంతోషంతో, ఉత్సాహంతో మనసా మనస్వి మనసుతో వెళ్ళిపోయారు.